శ్రీరాముడు రూల్ ఫాలోవర్, కృష్ణుడు రూల్ బ్రేకర్. షాకింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే ఇద్దరు ఒకే దేవుడు అవతారాలు అండ్ వాళ్ళిద్దరి మిషన్ కూడా ఒకటే, ధర్మం. శ్రీరాముడు పర్ఫెక్ట్ మ్యాన్. ఆయన టైంలో మంచి చెడు చాలా క్లియర్ గా ఉండేవి. అందుకే ఆయనని రూల్స్ కి రోల్ మోడల్ అంటారు. తండ్రికి ఇచ్చిన మాట కోసం 14 సంవత్సరాలు అడవికి వెళ్ళాడు, 14 years. కానీ కృష్ణుడి టైంకి వచ్చేసరికి సీన్ మొత్తం రివర్స్ అయిపోయింది. అంతా గందరగోళమే. అందుకే శ్రీకృష్ణుడిని ఒక మాస్టర్ స్ట్రాటజిస్ట్ అంటారు. ఆయనకి రూల్స్ పనికిరావు, గేమ్ గెలవడమే ముఖ్యం. మనం రాముడి గేమ్ ప్లాన్ చూసుకుంటే సూటిగా వెళ్ళు, రూల్స్ ఏమి బ్రేక్ చేయకు, ధర్మంగా పోరాడు అంటాడు. ఈవెన్ తన వరస్ట్ ఎనిమితో కూడా ఫేర్ గా న్యాయంగానే యుద్ధం చేశాడు. కానీ కృష్ణుడు కురుక్షేత్రంలో గెలవడానికి పాండవులతో ఏం చెప్పాడో తెలుసా? మీరు పాత రూల్స్ అన్ని పక్కన పెట్టండి, మనం గెలవడం ముఖ్యం అన్నాడు. ఇక్కడ గెలవడం అంటే ధర్మాన్ని నిలబెట్టడం అని. ఆయన చెప్పేది ఏంటంటే ధర్మం కోసం అధర్మం చేసినా అది ధర్మమే అవుతుంది అని. సో ఫైనల్ గా టైం బట్టి, పరిస్థితులు బట్టి ధర్మం అనేది మారిపోతుంది. మరి ఇప్పుడు మీరు చెప్పండి, ఈ రోజుల్లో మనకి ఎవరు కావాలి, రాముడా కృష్ణుడా? కామెంట్ లో చెప్పండి.